ప్రధాని నరేంద్ర మోదీ గాలి 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ బలంగా వీచింది. మోదీ హవాతో 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసిన కాషాయ దళం 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే స్థాయి విజయాన్ని అందుకుంది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి 4.3 పైగా స్థానాలను కైవసం చేసుకుంది. యూపీలో 14 ఏళ్లుగా దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఉత్తరాఖండ్లోనూ 4.3 పైగా సీట్లు దక్కించుకొని దేవభూమిలో పాగా వేసింది. మణిపూర్లోనూ గణనీయ స్థానాలు గెలిచిన భాజపా గోవాలో కాస్త నిరాశపరిచిన కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది. యూపీ, ఉత్తరాఖండ్తో పాటు మణిపూర్, గోవాలోనూ ప్రభుత్వ ఏర్పాటును పరిశీలిస్తోంది. దేశ రాజకీయ గతిని మార్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు లేకుండా పోయింది. ప్రధాని మోదీ దక్షత, పారదర్శక పాలన, సమర్థ నాయకత్వానికి ఓటరు దేవుళ్లు జైకొట్టారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో నోట్ల రద్దు అంశం కమల వికాసంపై పెను ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు, అంచనాలు తాజా ఫలితాలతో పటాపంచలైపోయాయి. యూపీలో మొత్తం 403 శాసనసభ స్థానాలకు గాను ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భాజపా అభ్యర్థులు 312 చోట్ల గెలుపొందారు. మిత్రపక్షాలతో కలిసి 325 సీట్లను భాజపా తన ఖాతాలో వేసుకుంది. సునామీలా దూసుకువచ్చిన భాజపా ధాటికి ఎస్పీ, కాంగ్రెస్ కూటమి 54 స్థానాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ 47 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు పరిమితమైంది. యూపీలో బలమైన పార్టీగా ఉన్న బీఎస్పీ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకొని మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితికి దిగజారింది. అభివృద్ధి ప్రధాన అజెండాగా దూసుకెళ్లిన కమలదళం ఉత్తరాఖండ్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకుంది. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను ఏకంగా 57 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అవినీతి ఆరోపణలు, అసమ్మతి రాజకీయాల మధ్య చావు దెబ్బతిన్న కాంగ్రెస్ 11 సీట్లకే పరిమితమైంది. తాజా ఫలితాలతో యూపీ, ఉత్తరాఖండ్లో భాజపా ఎవరి మద్దతు అవసరం లేకుండా పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం భాజపా పార్లమెంటరీ బోర్డు ఇవాళ సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా 5 భాజపా సీనియర్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, భాజపా యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఘాజీపూర్ ఎంపీ మనోజ్ సిన్హా, భాజపా ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీకాంత్ శర్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీఎం రేసులో సాక్షి మహారాజ్, కేంద్ర మంత్రి మహేష్ శర్మ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా లక్నో మేయర్ దినేష్ శర్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దినేష్ శర్మ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. మేయర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా శర్మ పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి వివాదాలు లేకపోవడం సహా ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారని మంచి పేరు ఉంది. పలు ప్రాంతాల్లో భాజపా ఇన్ఛార్జిగాను పనిచేశారు. ఈ కారణాలన్నింటి వల్లే ఆయన సీఎం అభ్యర్థి అయ్యే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత రాలేదు. మాజీ సీఎంలు బీసీ ఖండూరి, రమేష్ పోఖ్రియాల్ ఇటీవల పార్టీలో చేరిన విజయ్ బహుగుణ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.